హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో బొబ్బట్లు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా ఎప్పుడు చేసేలా శనగపప్పుతో కాకుండా కొంచెం డిఫరెంట్గా పచ్చి కొబ్బరితో చేసి చూడండి. మనం ఇలా చేసిన బొబ్బట్లు చాలా సాఫ్ట్గా, మెత్తగా, టేస్టీగా ఉంటాయి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా, టేస్టీగా పచ్చి కొబ్బరితో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని బొబ్బట్లు మంచి కలర్ రావడం కోసం ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ పసుపు పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసాక కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా ముద్దలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం ఇలా నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల మనకి బొబ్బట్లు సాఫ్ట్గా, మెత్తగా వస్తాయి. ఇలా కలిసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్పై ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకుని అలాగే అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మనకి మైదా పిండిలో స్టఫింగ్ కోసం కాబట్టి మరీ దగ్గరికంటా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోవాలి. మరి దగ్గరికంటా ఉడికించుకున్నామంటే మనకి బొబ్బట్లు సరిగ్గా రావు కాబట్టి అలా కాకుండా ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ ముద్దలా అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని రాసుకుని ఉండల్లా చేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటను తీసుకుని ఒక కవర్ కానీ లేదా అరిటాకుని కానీ తీసుకుని నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక మనం ముందుగా కలుపుకున్న మైదా పిండిని కొంచెం తీసుకుని ప్రెస్ చేసుకుంటూ కొంచెం చపాతీలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం ముందుగా చేసుకున్న కొబ్బరి ఉండను పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా రౌండ్గా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేశాక చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ చపాతీలో రౌండ్గా చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ కాకుండా పైన ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా వచ్చేలా చూసుకోవాలి. మనకి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్పై ప్యాన్ పెట్టి బాగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ముందుగా చేసుకున్న బొబ్బట్టు కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా ఒక పక్కన లైట్గా కాలిన తర్వాత నెయ్యిని వేసుకుంటూ 2 పక్కల అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఇలాగే బొబ్బట్లన్నీ కూడా చేసుకోవాలి. అంతే, పచ్చి కొబ్బరితో బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. ఇలా మన ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.